మరి ఇంకో 1000 రూపాయలది 1000 రూపాయలు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక నేను ఇంకా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా అంటదా అని. ఇలాంటి బ్యాన్ చేయాలి. తిట్టదని చెప్పరా? ఏమండి ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. స్వేచ్ఛ పేరుతోని ఇలా దండలు చేసే వేసుకోండి, పర్వాలేదు, నేనేం భయపడను. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వ్యభిచారమే అని చెప్పొచ్చు. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. ఏంటి ఇది? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మొదలు పెడదామా? నెలకి కేవలం 399 రూపాయలు పెడితే చాలు. మీరు ఇప్పటిదాకా చూడనిది నేను చూపించినది మీకు అక్కడ చూపిస్తాను. చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం. అది నేత్రానందం. మగవాళ్ళలో గొప్పతనం తెలుసా? చూసినాడు ఒక్కడే ఆనందపడ్డు, 10 మందికి చెప్పుకుని సంతోషపడిపోతాడు. పిచ్చెక్కించే ఫోటోలు పోస్ట్ చేస్తా. హాఫ్ న్యూడ్ ఆఫర్. కుర్రాళ్లకు ఆశ పెట్టేలా తన ఇన్స్టాలో పోస్టులు పెట్టిందంటూ ప్రముఖ యాంకర్ బుల్లితెర నటి విష్ణుప్రియపై పోలీస్ కేసు ఫైల్ అయింది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకో కలర్ సోడా కొట్టిస్తాను. విష్ణుప్రియపై పోలీస్ కేసు ఫైల్ అయింది. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. మీ జేబులోని డబ్బులు నెలకి 200, 300, 400 ఖర్చు పెట్టండి. నేను ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇస్తా. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్, అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. యా, అర్ధనగ్న ఫోటోలు వీడియోలు పెట్టడమే కాకుండా మీరు నెలకి డబ్బులు కట్టండి, నేను మీకు ఇంకా ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇస్తాను అని. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఇక్కడ ఈ అమ్మాయి ఏదైతే 399 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే నావన్నీ చూపిస్తా. అక్క వచ్చేసావా? మరి ఇంకో 1000 రూపాయలు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక నేను ఇంకా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా అంటదా అనేది ఒక టెన్షన్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వ్యభిచారమే అని చెప్పొచ్చు. ఈ వేస్ట్ ముండా ఇది ఇలాంటివి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. You have social conscience? You have civic sense? Come here, come here, come here, you useless fellow. ఇలాంటి బ్యాన్ చేయాలి. తిట్టదని చెప్పరా? ఏమండి ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. మన భర్తకు చూపించాల్సిన అవయవాలను తీసుకొచ్చి 399 రూపాయలు రీఛార్జ్ చేసుకోండి, నేను అందరికి ఫ్రీగా చూపిస్తా అంటే This is business. This is my sweat. I know, but I did business. Shut up. This is business. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో కూడా సిగ్గులేదా దానికి? ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. దాని అవయవాలు దాని తమ్ముడు చూస్తే ఎట్లా ఉంటది అనేది తెలియదా? దానికి సిగ్గు శరం. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. మరి ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు, ఇప్పుడు ఈ మంది చూసి ఇంకొక అమ్మ నేర్చుకుంటది. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వాళ్ళకి కొవ్వెక్కి బలిపెక్కి మదమెక్కి ఏం చేస్తున్నాయి, ఆవిష్ లైఫ్కి అలవాటు పడిపోయి ఈజీ మనకి అలవాటు పడిపోయి ఇలాంటివి దాంట్లలో వీళ్ళు అదైపోతారు. కానీ నా దందా అంతా ఇది వ్యాపారం. మామూలుగా 10,000 జీతం చేసుకున్న ఆడపిల్లలు ఏం చేయాలి? అలా ఈమెకు 10 లక్షలు వస్తున్నప్పుడు ఏమో మేము కూడా చూపిస్తానే ధోరణిలో సమాజానికి మెసేజ్ పోతుంది. దీనికి మీరు ఏమంటారు సార్? మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా, చెప్తా నా కొడుక, మాట్లాడు. నోరు పడిపోయిందా నీ అబ్బా? చీర కట్టుకునే దానికి అమ్మ నమస్తే అంటారు,
సగం చూపించేదాన్ని హాయ్ డార్లింగ్ అంటారని మీకు ఆ రోజే చెప్పిన. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? ఇది ధనవంతరాలు కావాలి. ఏముంది, ఏసీలో ఇప్పుకొని చూపిస్తే అయిపోయాయి. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఈ దీంట్లో తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేపియాలి. దీంట్లో అందం అనేది తెలుస్తుంది అప్పుడు. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అదే అర్థం కావట్లేదు సార్. అంటే ఏంది ఇది అదే మన దరిద్రం ఏంటంటే ఇప్పు చూపించిన దాంట్లో కేసులు ఉండవు, అడిగిన దాంట్లో కేసులు ఉంటాయి. 100% కరెక్ట్ అండి. మీ బతుకులు తేడా బతుకులా స్వేచ్ఛ పేరుతోని ఇలా దందలు చేసే వేసుకోండి, పర్వాలేదు, నేనేం భయపడను. అరే లంచ్ విష్ణుప్రియకు ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది. ఇప్పుడేమో 1800 ఎంతో మంది ఉండే అనుకుంటా సబ్స్క్రైబర్స్. ఇప్పుడు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పుడు 5912 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎంతమందా? అయ్యో, సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? అంటే 23,64,000 చిల్లర అన్నమాట. అంటే ఈ ఫ్రీ పబ్లిసిటీ తోటి ఆమెను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. గుర్రాలు దింగితే పుట్టిండా, గాడులు దింగితే పుట్టిండా, ఏనుగులు దింగితే పుట్టిండా, ఎలుగుబట్లు దింగితే పుట్టిండా, అసలు ఎట్ట పుట్టిండ్రా ఈడు? ఇప్పుడు ఆమె సబ్స్క్రైబ్ ఆప్షన్ పెట్టుకొని కొన్ని విజువల్స్ ఆమె చూపించుడు తప్పైతే ఫ్రీగా ఇన్స్టాగ్రామ్ పేజ్లలో చూపించే వాళ్ళని ఏమనాలి మరి మనము? ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం చెప్తాను రే నీ పని. మీరు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఉండటం వల్ల నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మానిటైజేషన్ వల్ల ఐఎమ్ గెటింగ్ మనీ. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక పోస్ట్ పెడితే కొంతమంది మేమర్స్ గానీ ఎవరమో ఈ ఫిగర్ ఈ డైలాగ్ సిగ్గేస్తుంది కదా చెప్పి మరి మాకేం సిగ్గేస్తుంది చెప్పి. ఏముందిరా ఏం జిల్లా దేవతలా అంటారు. అండ్ అప్పుడప్పుడు ఈ బ్యాడ్ వాళ్ళ ట్యాగింగ్స్ ఎక్కువైపోతే అబ్బా హాట్ గా పుట్టడం ఎంత తప్ప అనిపిస్తుంది. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.